हाय गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। वेलकम बैक टू अनदर ब्लॉग। कैसे हो, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో మళ్ళీ అలా సరదాగా వీకెండ్ కదా, నైట్ రైడ్ అని చెప్పేసి బయలుదేరినాము. నేను మా ఫ్రెండ్ శరత్. ఆల్రెడీ మీరు పాత బ్లాగ్లలో చూసే ఉంటారు. సో ఇవాళ ఎటు అంటే హైదరాబాద్ లో చాలా ఉన్నాయి బ్యూటిఫుల్ ప్లేసెస్. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు మనం వెళ్ళేది. ఈ మధ్య ఇన్స్టా రీల్స్ లలో కూడా చాలా అంటే చాలా ట్రెండ్ అయిన ప్లేస్ అది. నైట్ టైం అసలు ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంటది. సో మీరు అలా 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 చూస్తూ ఉంటారు అనమాట. మనకు కొంచెం నర్వస్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ అది కంటిన్యూగా అసలు డైరెక్ట్ మోటో బ్లాగింగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మా దగ్గర సెటప్ లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చాను నేను. సో ఓకే, పాయింట్లోకి వద్దాం మళ్ళీ. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నా. మేము ఉండేది ఉప్పల్ కాబట్టి ఉప్పల్ దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ అట్లా సంథింగ్ వస్తుంది. సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతకి నేను లొకేషన్ రివీల్ చేస్తా, అప్పటి వరకు రివీల్ చేయను. సో ఫస్ట్ అయితే బైక్ లో ఫ్యూయల్ లేదు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి మనం. ఫ్యూయల్ కొట్టించుకొని ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ గాయస్, అందుకే చూడండి అది నడుస్తుంది అక్కడ. రోడ్డు మొత్తం నువ్వు పెట్టు, మా వాడు పెడతాడు గాయస్. సారీ, పెడుతుండు మీన్స్ బండి పెడుతుండు, గుద్దుతుండు. సారీ. స్టేడియం ఇవాళ మ్యాచ్ నడుస్తుంది అక్కడ. సిఎస్కే పొట్టు పొట్టు కొడుతుంది. మన వాళ్ళేమో ఒకటే చూస్తారు, వాళ్ళేమో కొడుతూనే ఉన్నారు సిక్స్లు తగులుకొని. అందుకే సగంలో మ్యాచ్ చూసేది వచ్చేసింటాయి. వీడిని దూడరా అంటేనేమో వీడు వాడి పెడతాడు, వీడియో పెడతాడు వీడు. మరి ఏం చేస్తాం, అట్టుంది. కొత్త బండి కొన్నాడు, ఎవరిని గుద్దాలా అని చెప్పి. ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాం గాయస్. ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తుంది అంతే. మనం కూడా మ్యాప్స్ పెట్టుకునే తిరుగుతున్నాం, మనకి రూట్స్ తెలియదు కదా. 800 మీటర్స్ చూపిస్తుంది. వీడికి 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 మన వ్లాగ్ ఏదో ఉంది గాయస్. అరే మరి దారుణం రా నువ్వు. పోయినసారి మనం కూడా తీసుకోపోయినా చుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు ఇప్పుడు ఈడికి పట్టుకొచ్చిన 8ంటికి క్లోజ్ అంట. గూగుల్ మ్యాప్స్ ఏమో 1 అని చెప్పారు. ఇవ్వండి 8 క్లోజ్. ఏం లేదు, లోపల రానికి లేదు, గేట్స్ క్లోజ్, ఖతం, టాటా గుడ్ బై అన్నట్టే ఉంది. ఇప్పుడు ఇక గోడ దూకిపోదాం అంటేను తంతరు గాయస్. అయితే రేపు ఒకసారి ట్రై చేద్దాం. రేపు ఇప్పుడే లోపలికి వచ్చా గాయస్. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే ఇవి గ్యాలరీస్ అంట. ప్రజెంట్ అయితే ఈ గ్యాలరీ చూద్దాము. గ్యాలరీ చూసి లోపలికి వెళ్దాము. ఓకే, ఫస్ట్ ఇట్లా ఉన్నది మనవి, తర్వాత ఇట్లా చేసినాడు. అది ఒక లెవెల్, మళ్ళీ ఇట్లా ఉన్నది. డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఇది యాక్చువల్ ప్లాన్. ఇది మొత్తం అయితే యాక్చువల్గా ఇది బిఫోర్ అంటే జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు ఇందులో 2000 టన్స్ గార్బేజ్ దొరికిందంట గైస్. మొత్తం 2000 టన్స్ బిఫోర్ రీస్టోరేషన్కి. చూడండి, ఇది కూడా ఇంకో గ్యాలరీ. జిహెచ్ఎంసీ తీసుకున్న తర్వాతకి దీన్ని ఇట్లా డెవలప్ చేశారు. మొత్తం పార్క్ ఏరియా ప్రశాంతంగా కూర్చొనికి. సో ఇంకా పైన కూడా ఉన్నట్టుంది. పైన శరత్ ఫస్ట్ టైం గైస్ వీడితో వచ్చిన తర్వాతకి ఒక పని అవుతుంది. దా పైకి వేద్దాం, దా ఒకసారి పైకి వేద్దాం దారా. పైన కూడా ఏమో ఉంది గైస్, పైన చూద్దాం. పెద్ద దరిద్రుడు గైస్ వీడితో పోయినరంటే కథమే. ఒక్క పని కాదు, ఏ పని అయినా 2 సార్లు రావాల్సి వస్తుంది. 2 సార్లు కాదు అలా. బండి కొనడానికి గైస్, బండి కొనడానికి కూడా అంతే, 2 సార్లు. ఇది మొత్తం గ్యాలరీ కొద్దిగా బాగా నీట్గా చేశారు కదా.
లెట్స్ సీ ది వెయిట్ ఈజ్ ఓవర్. పైనుంచి వ్యూ గైస్ ఎక్సలెంట్గా ఉంది గైస్, మామూలు లేదు అసలు. కాకపోతే ఏమంటారు, ఇక్కడ ఈవెంట్స్ అయితే అంట, ఆ ఈవెంట్స్కి సపరేట్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు మొత్తం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చి ఇట్లా డైలీ మామూలు జనరల్ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవటమే. ఏమన్నా ఈవెంట్స్ అయిన రోజు ఏమిటి అంటే కింద పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి 15 minutes టైం ఉంది, చాలా ఎడ్జ్ టైంలో వచ్చినాం మనం. దా కింద పోదాం దా. ఇటు నుంచి ఎంట్రీ అవ్వాలి. జరుగురే, అందరు మంచిగా కపుల్స్తో వస్తారు గాయస్. నేను చూడండి ఈయన వేసుకొని రావాల్సి వస్తుంది. రే ఎవరైనా అనుకుంటే తేడా అనుకుంటారా ఇందిరా, ఫ్రెండ్స్ ఉండేది. కాకపోతే ఈ టైంకి రండి గాయస్, కాకపోతే 6:30, 7 అట్లా రండి. మస్తు చిల్ అవుతారు, ఇచ్చిపాడి చిల్ అవుతారు మీరు. సరే ఇట్లా వెళ్ళాలి గాయస్, ఇట్లా. యాక్చువల్గా గాయస్ దీని స్టోరీ ఏంటంటే, ఇది 17th centuryలో ఏమంటారు కులీ కుతుబ్ షా వాళ్ళ దాంట్లో చేశారు. తర్వాత నవాబులు కూడా ఇదే యూజ్ చేశారు. అయితే దీన్ని బిల్డ్ చేయడానికి గల పర్పస్ ఏంటిది అంటే, అప్పట్లో రిజర్వాయర్స్ అవి ఉండవు కాబట్టి రైన్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఇట్లా బిల్డ్ చేసి ఒకటి వెల్ బిల్డ్ చేసి దాంట్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకునేటోళ్ళు వాటర్. సో తర్వాతకి మనకు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాతకి రిజర్వాయర్లు అవన్నీ వచ్చినాయి. దీన్ని యూజ్ చేయడం పక్కా పెట్టేసి దీన్ని మొత్తాన్ని అసలు ఏమంటారు చత్తేయడానికి అసలు వదిలేశారు మొత్తము. తర్వాతకి ఏం చేశారు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా చత్తేయడము అవి ఇవి చేశారు. తర్వాత GHMC వాళ్ళు క్లీన్ చేసేటప్పటికి దీంట్లో 2000 tons దొరికిందంట గాయస్, దగ్గర ఏమంటారు వేస్టేజ్. అసలు అది హైలైట్. అసలు అందులో అంత కెపాసిటీ అంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఎంత వాటర్ పడుతుందో దాంట్లో అప్పట్లో. కానీ ఆ ఇంజనీరింగ్కి కానీ దానికి కానీ అసలు ఎక్సలెంట్ గాయస్. అసలు అప్పట్లోనే అంత ఉంది, కానీ ఇప్పుడు మనం అరే దాంట్లో ఆర్కిటెక్చర్ లేదురా, ఇంజనీరింగ్ ఉంటుందిరా దాంట్లో. మా వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి గాయస్, వాట్ ఈజ్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్ అని. కామెంట్ కొట్టండి గాయస్. చెప్పు వీడు. ఓకే, ఇంకేమన్నా ఉందారా, నువ్వు చెప్పేదేమన్నా అని చెప్పురా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదొకటి వచ్చి గాయస్ వీడికి, ఇంకా మాట్లాడమంటే ఇంకేం మాట్లాడు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గాయస్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, షార్ట్ అండ్ స్వీట్గా పెడతా. రైట్, బై నౌ.